అనగనగా రామాపురంలో ఒక బుజ్జిగాడు అనే పిల్లవాడు ఉండేవాడు. ఈరోజు నాకు చాలా ఆకలేస్తుంది. ఎలాగైనా మా పెరట్లో ఉండే జామకాయని తినేసేయాలి. తొందరగా పెరట్లోకి వెళ్తాను. అంటూ బుజ్జిగాడు పెరట్లోకి పరిగెడతాడు. కాని పండుని ఒక చెలకమ్మ ముక్కుతో పొడుస్తూ కనిపించింది. దాంతో బుజ్జిగాడికి కోపం వచ్చింది. ఒక రాయి తీసుకుని చెలకమ్మ మీదికి విసిరాడు. అది తప్పించుకొని ఇంకో కొమ్మపై వాలింది. ఓయ్ చిలక, ఈ జామ చెట్టు మాది. నువ్వు ఎందుకు మా జామ పండ్లను పాడు చేస్తున్నావు? నేనేమీ పాడు చేయడం లేదు. నాకు ఆకలిగా ఉంటే ఈ చెట్టు పైన వాలి తింటున్నా. ఈ చెట్టు ఏమైనా నువ్వు నాటావా? దీన్నే మొక్కగా ఉన్నప్పుడే మా బామ్మ నర్సరీ నుంచి కొనుక్కొని వచ్చింది. అలా తెచ్చి ఈ మొక్కని ఇంత పెద్ద చెట్టు చేసింది తెలుసా? అలాగా అయితే మరి నువ్వు ఎన్ని ముక్కలు నాటావు? నేను